హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 75. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నానండి నేను. అదేంటంటే నిన్నటికి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది. అయితే ఈ లోపు 5000 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. అందుకే త్వరలోనే కేక్ కటింగ్ వీడియో మీకు పెట్టబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంత తొందరగా మీ అభిమానం ఇంతగా నాకు లభించింది. ముఖ్యంగా నాకంటే ముందు కూడా ఛానల్ పెట్టినోళ్ళు వాళ్ళ ఛానల్లో ఇంత గ్రోత్ లేదు. ఇదంతా కేవలం మీ అభిమానం వల్లే నాకు సాధ్యమైంది. ఇకపైన కూడా మీ అభిమానం ఇలాగే ఉండాలి. నా స్టోరీస్ ని చదువుతూ కామెంట్స్ చేస్తూ ఎక్కడైనా తప్పుగా వచ్చినా లేదా ఏదైనా తప్పు చేసినా నన్ను విమర్శిస్తూ నన్ను ఇలాగే ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ మైత్రి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా శశాంక్ ఫ్రెండ్ తో కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం జర్మనీ కంపెనీ ఓనర్ ని ఒక అతన్ని హోటల్లోకి దింపి అతనికి కావలసిన సదుపాయాలు అంటే ముఖ్యంగా ఒక అమ్మాయిని అరేంజ్ చేస్తాడు. ఆ విషయం అతనికి తెలియక అన్నిటిని బాగా యూజ్ చేసుకుంటాడు. అది వీడియోగా తీసి మీడియాకు ఇస్తామని భయపెట్టి మరి అతని నుంచి ప్రాజెక్టు లాక్కుంటారు. అప్పటి మాత్రానికి అతను ప్రాజెక్టు ఇచ్చి జర్మనీ వెళ్ళిపోతాడు. కానీ అతను జర్మనీ నుంచి ఇండియాకి వస్తున్న టైంలో అతనికి వీళ్ళు సపరేట్ గా కాల్ చేసి తమ హోటల్ కి ఆహ్వానించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని అమ్మాయిని కూడా అరేంజ్ చేయడం, అవన్నీ సాక్ష్యాలు తర్వాత సంపాదించి మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ జర్మనీ క్లయింట్. ఇప్పుడు శశాంక్ గురించి ఇండియాలో హాట్ టాపిక్ గా మారడంతో ఇదే మంచి టైం అని ఇండియాలో వాలిపోయి మీడియాకు అన్ని విషయాలు బట్టబయలు చేశాడు. తన కంపెనీకి 100 కోట్ల ప్రాజెక్ట్ ని ఇష్టం లేకుండా లాక్కున్నాడని కేసు వేశాడు శశాంక్ పైన. ఇక బిజినెస్ లో ఎదగడానికి శశాంక్ చేసినవన్నీ బయటపడడం ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక పిచ్చెక్కిపోయింది శశాంక్ కి. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మీడియాలో మరొక రికార్డింగ్ వైరల్ అయ్యింది. అతను ఊటీ వెళ్ళినప్పుడు సియాతో లాస్ట్ మీటింగ్ లో మాట్లాడుకున్న మాటలు. ఇక్కడ ఈ సంభాషణ లాస్ట్ మీటింగ్ కాస్త పెద్దదిగానే ఉంది, బట్ నేను షార్ట్ గానే ఇస్తున్నాను, గమనించగలరు. న్యూస్ ఛానల్లో రికార్డింగ్ ప్లే అవుతుంది ఇలా. శశాంక్: మీ బాబాయ్ కోసమో మీ చెల్లెలి కోసమో వాళ్లకు మీరు బరువు లేక బాధ్యత అనుకుంటూ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అది నాకు నచ్చలేదు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు నన్ను అలాగే ప్రేమించినప్పుడే కదా మన పెళ్లికి ఒక అర్థం ఉంటుంది అన్నాడు సీరియస్ గా. దానికి సియా అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటూ ఆగిపోతుంది. శశాంక్: చూసారా, ఇంకా ఆలోచిస్తున్నారు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ శశాంక్ శుక్లా గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు అన్నాడు టేబుల్ పై చేత్తో కొట్టి మరి సియా కళ్ళల్లోకి చూస్తూ. మీరు ఇంకేం మాట్లాడట్లేదేంటి అని గట్టిగా అరిచాడు. సియా దానికి రియాక్ట్ అవుతూ సరే మరి నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను అంటూ కంగారుగా పైకి లేచింది. శశాంక్: ఇప్పుడు కూడా మీకు చెప్పాలని అనిపించడం లేదా? మీరంటే నాకు చాలా ఇష్టం శశాంక్ గారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నా జీవితానికి ఒక అర్థం కూడా ఉంటుంది అని మీకు చెప్పాలి అనిపించడం లేదా? అంటే నాపై మీకు ఎలాంటి ఫీలింగ్ లేదన్నమాట అని గట్టిగా అరిచాడు శశాంక్. సియా: మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవును, నేను మిమ్మల్ని ఇంకా ప్రేమించట్లేదు, కానీ ప్రేమిస్తున్నాను, ఇష్టపడ్డాను అని మాటలతో చెప్పేది మాత్రమే కాదు, అది ఒక నమ్మకం కూడా. అబద్ధాలతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మిమ్మల్ని మోసం చేసి నన్ను నేను మోసం చేసుకోలేను. కానీ ఈ పెళ్లి జరిగాక మీరు నాకు టైం ఇస్తారనే అనుకున్నాను. అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. అలా ఒకరి ఫీలింగ్స్ మరొకరు అర్థం చేసుకుని లైఫ్ లో ముందుకు సాగిపోవచ్చు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనిషి మనసు ఉంటే
అంతకంటే స్వర్గం వేరేది ఉండదు అనుకున్నాను. కానీ మీరు నాకు టైం ఇవ్వకపోగా నేను ఓకే అని చెప్పినందుకు మీకు ఇంత బాధ కలిగితే ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ. నేను వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను అని సియా అనగానే శశాంక్, నోవే, ఇక మీకు వేరే దారి లేదు. మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. కానీ పెళ్ళయ్యాక కూడా మీరు నన్ను ఎందుకు ప్రేమించలేదు అనే విషయం గురించి మనం తప్పకుండా చర్చించుకుందాం అన్నాడు అంతలోనే కూల్ అయిపోయిన శశాంక్. ఇంతటితో ఈ రికార్డింగ్ ముగిసింది. మై గాడ్, మేం మాట్లాడుకున్న రికార్డింగ్ ఎలా బయటికి వచ్చింది అని ఆవేశంతో ఊగిపోయాడు శశాంక్. దీని వెనకాల రాజ్ అస్తమైతే లేదు కదా అని మొదటిసారి రాజ్ గురించి ఆలోచించాడు శశాంక్. అప్పటికే జనాల్లో మీడియాలో శశాంక్ ని అరెస్టు చేయాలని ధర్నా చేయడంతో శశాంక్ ఇంటికి పోలీసులు రావడంతో కైలాష్ కూడా అక్కడే వాలిపోయాడు. బట్ నో యూస్. శశాంక్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్. అతనితో పాటు అతని అంకుల్ అయిన కర్మానికి ఆనంద్ ని కూడా అరెస్టు చేశారు. నిమిషాలలో ఈ న్యూస్ కూడా వైరల్ అయ్యింది. నైట్ అయినా రాజ్ రాలేదు. అతని కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తుంది సియా. అప్పటికే డిన్నర్ టైం కావడంతో ఆ రోజు నైట్ కి కర్రీ తనే ప్రిపేర్ చేసింది. రాజ్ కి ఎంతో ఇష్టమైన ఫిష్ కర్రీ, దానితో పాటు చపాతీలు. ఇంకా రాలేదేంటి ఈయన అనుకుంటూ బయటికి వెళ్లి చూస్తుంది. అసలే కొత్త చోటు, పైగా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి అతని మనసు ఎలా ఒప్పిందో ఈయనకి. అయినా తెలియక అడుగుతా, ఇంత కోపం ఏంటి? అక్కడికేదో కోపమంతా ఆయన సొత్తే అన్నట్లుగా అనుకుంటూ ఇంటి చుట్టూ తిరిగి చూస్తుంది సియా. ఎక్కడ కనపడాడు రాజ్. పైకి వెళ్లి చూద్దామా అంటే ఆయన తోడు లేనిదే ఆ చిన్ని మెట్లు ఎక్కి పైకి ఎలా వెళ్లేది? అసలుకే తనకు హైట్ అంటే చాలా భయం. పైగా చుట్టూ వాటర్, ఎలా వెళ్ళాలి? పనామెన్ తోడుగా తీసుకెళ్దాం అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. తను చెప్పింది ఏమీ అర్థం కాక బ్లైండ్ గా చూస్తుంది. ఇప్పుడు ఎలారా దేవుడా అనుకుంటూ ఇక వేరేది చేయడానికి ఆప్షన్ లేక గట్టిగా స్టెప్స్ రోలింగ్ పట్టుకొని కళ్ళు మూసుకొని మెల్లిమెల్లిగా పైకి ఎక్కుతుంది సియా. అసలు కిందికి చూడకుండా పూర్తిగా పైకి ఎక్కాక కళ్ళు తెరిచి చూసింది. అమ్మయ్య, మొత్తానికి పైకి ఎక్కేశాను అనుకుంటూ చుట్టూ చూస్తూ వెనక్కి తిరగగానే రాజ్ అక్కడ కింద పడుకొని కనిపిస్తాడు. హ్యాపీగా నిద్రపోతున్నాడు. తన్ని అలా చూడగానే సియాకి పిచ్చ కోపం వచ్చింది. అప్పటి నుంచి నేను టెన్షన్ అవుతుంటే హ్యాపీగా నిద్రపోతున్నాడు, కొంచెమైనా నా గురించి ఆలోచించేది లేదా అనుకుంటూ వచ్చి టపీమని షోల్డర్ పై కొట్టింది. అబ్బా ఏంటి సియా అని అడిగాడు నిద్ర నుంచి మేలుకొని. మీరు ఇక్కడ ఉన్నారా? నేనేమో మీరు కనిపించట్లేదని పిచ్చిదానిలాగా వెతుకుతున్నాను. నన్ను ఇంత టెన్షన్ పెట్టించి మీరు ఎలా హ్యాపీగా నిద్రపోతున్నారు? గట్టిగా అరుస్తుంది సియా. అబ్బా, నా కోసం టెన్షన్ ఎందుకో అన్నాడు పక్క మీది నుంచి లేస్తూ. మరి ఉండదా? అసలే కొత్త ప్లేస్, ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలీదు. మీరేమో కోపంగా బయటికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో అని భయపడ్డాను. అయినా నన్ను భయపెట్టడం, బాధ పెట్టడం మీకు అలవాటే కదా అంటూ వచ్చి పక్కనే కూర్చుంది. నన్ను తిట్టడం కూడా నీకు అలవాటే కదా అన్నాడు నిద్ర మత్తు వదిలించుకొని ఒళ్ళు విరుస్తూ రాజ్. నీకు అలాగే అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు ఎంత టెన్షన్ లో ఉన్నారో తెలియనప్పుడు కోపంగానే అనిపిస్తుంది అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది సియా. ఇప్పుడేంటి, ఇక్కడే ఉంది కదా. అయినా మిమ్మల్ని తీసుకొచ్చిందే నేను. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను అంటూ పైకి లేచి తనకి చెయ్యి అందించాడు. ఆ చెయ్యి పట్టుకొని అలకగా చూస్తూ పైకి లేచింది సియా. పర్వాలేదు, బాగానే ధైర్యం చేశారు పైకి రావడానికి అని నవ్వుతూ తనని జాగ్రత్తగా కిందికి తీసుకెళ్లాడు రాజ్. కిందికి రాగానే రాజ్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి టేబుల్ పై ఫుడ్ అరేంజ్ చేసి వెయిట్ చేస్తుంది సియా. నా కోసమా వెయిటింగ్ అంటూ వచ్చి కూర్చున్నాడు. సైలెంట్ గా అతనికి వడ్డించింది. వావ్, మై ఫేవరెట్ ఫిష్ కర్రీ. అయినా మీరు తినరు కదా, వద్దని చెప్పాల్సింది అన్నాడు రాజ్. లాంగ్వేజ్ ప్రాబ్లం రాజ్ నందన్ గారు అంటుంది సియా. ఓకే మిస్సెస్ నందన్ గారు అన్నాడు రాజ్. నేనేం మీ మిస్సెస్ ని కాదు అంటూ కోపంగా కూర్చొని టమాటో కర్రీ వడ్డించుకుంది తను. మీరేంటి మేకల్లాగా ఆకులు తింటున్నారు అంటూ ఫిష్ కర్రీ రుచి చూసి థ్యాంక్ యూ సియా అన్నాడు నవ్వుతూ రాజ్.
మేము మీలాగా హింసావాదులం కాదు, అహింసావాదులం. అయినా థ్యాంక్స్ ఎందుకు అని అడిగింది సియా. ఎందుకంటే నాకు ఇష్టమైన కర్రీ మీరు వండినందుకు. అయినా ఏమన్నారు? మేము హింసావాదులమా? కనీసం ఫిష్ అయినా కోడి అయినా వండుకొని తింటాం. మీరైతే బ్రతికుండగానే బ్రెయిన్ తినేస్తారు ఎదుటి వాళ్ళది అనుమానంతో అన్నాడు రాజ్. ఆ మాట కోపంగా చూస్తూ, అదేం లేదు, నేను వండలేను, మిమ్మల్ని వెతికే పనిలో ఉన్నాను, ఆవిడే వండింది అంటుంది సియా. అందమైన అమ్మాయిలు అబద్ధం చెప్తే కూడా అందంగా ఉంటుంది, అలాగే కోపంలో కూడా. ఎనీవేస్, కర్రీ చాలా టేస్టీగా ఉంది. అయినా మీ చేతి వంట ఆ మాత్రం గుర్తుపట్టలేనా అన్నాడు రాజ్. దాంతో సైలెంట్ అయిపోయింది సియా. సియా తన కోసం కర్రీ ప్రిపేర్ చేయడంతో ఉప్పొంగిపోయాడు రాజ్. రాజ్ కి తనపై కోపం ఉందేమో అని అనుకుంది సియా. అతని విషయంలో నేనే తొందరపడ్డాను, కానీ నా ప్లేస్ లో ఎవరున్నా అలాగే అనుకుంటారు. సిచ్యువేషన్ ని ఆ రాక్షసి అలా క్రియేట్ చేసింది. మరి మొత్తానికి రాజ్ తప్పు చేయలేదు, అదే హ్యాపీ. ఇలా అనుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు ఇద్దరు. ఇక సియా ఎప్పటిలాగే బెడ్రూమ్ లో పడుకుంది. రాజ్ ఆలోచనలతో తనకి నిద్ర రావడం లేదు. కాసేపు తనతో మాట్లాడాలి అనిపించింది. బయటికి వచ్చేసరికి రాజ్ నేలపై సోఫా పైన ఉండే పరుపుని కింద వేసుకొని పడుకున్నాడు రోజులాగే. ఏంటి ఎప్పుడు చూసినా నిద్రపోతున్నాడు, ఇంత నిద్ర ఎలా వస్తుంది ఈ మానవునికి అనుకుంటూ మెల్లిగా వచ్చి పక్కనే కూర్చుంది. మెల్లిగా గాజుల శబ్దం చేసింది, లేవలేదు. మెల్లిగా తన కాలి పట్టీల శబ్దం చేసింది, అయినా నో యూస్. ఎలా లేస్తాడు? కడుపు నిండా తిన్నాడు కదా. ఇక హ్యాపీగా పడుకున్నాడు. అక్కడ ఉంటే ఆఫీస్ లేదా పార్టీస్, గర్ల్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక తిండి, నిద్ర, ఇవి తప్ప వేరే ధ్యాస లేదు అని తిట్టుకుంటూ అతని పక్కనే కూర్చుంది సియా. కాసేపు కన్నార్పకుండా రాజ్ని చూస్తుంది. చాలా అందంగా కనిపిస్తున్నాడు, మచ్చలేని చంద్రుడిలాగా. ఆ క్రిస్టియానా చేసిన పనికి తొందరపడి తప్పుగా అర్థం చేసుకున్నాను అని కాసేపు ఫీల్ అయ్యింది. నేను ఎన్ని తిట్టినా మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని కాసేపు మురిసిపోయింది సియా. చేతిపైన గాయం దాదాపుగా తగ్గిపోయింది. తన అరచేయిని పట్టుకొని నా చేయి విడువను అని చెప్తున్నాడు. నిజంగా నా ప్రేమ నిజమయ్యిందా? నేను మొదటిసారి ఇష్టపడిన, ప్రేమించిన వ్యక్తి నన్ను తిరిగి ప్రేమిస్తాడా? నాతో జీవితం పంచుకోవడానికి ఆశపడుతున్నాడా? అమ్మ చెప్పినట్లు నన్ను రాజ్ బాగా చూసుకుంటాడా అని మనసులో ఎన్నో ప్రశ్నలు సియకి. చాలాసేపు చూసి చూసి అక్కడే అతని చేయిపై తల పెట్టుకొని పడుకుంది సియా. చాలా హ్యాపీగా నిద్రపట్టింది. చాలా రోజుల తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా పక్కనే రాజు ఉన్నాడన్న ధైర్యం కాబోలు తనకి. కొండలరావు తన మేనగోడలు నవిత కేసు విచారించాలని హైకోర్టుని కోరుతాడు. అతని పిటిషన్ ని పరిశీలించిన కోర్టు నవిత కేసుని విచారించాలని, అప్పటి వరకు ఈ కేసు ప్రధాన నిందితుడిగా శశాంక్ ని కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దానికి తోడు కార్నర్ ప్రాజెక్టు కోసం బ్లాక్ మెయిలింగ్ చేసినందుకు కేసు కూడా స్ట్రాంగ్ అవ్వడంతో నిండా మునిగిపోయాడు శశాంక్. ఇక అతను నాన్ బెయిలబుల్ వారెంట్ పై అరెస్ట్ అవ్వగానే మీడియా మొత్తం అట్టుడిపోయింది. ఇటు అతనికి సంబంధించిన ఒక్కొక్క ఉదాంతమి బయటికి రావడం, మరొక వైపు అతని లాయర్ అయిన కైలాష్ ని కూడా మీడియా వదలకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు ఆనంద్కి. కొంతమంది జనాలు శశాంక్ కంపెనీపై దాడికి దిగారు. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీలు కూడా ఇక తాము పని చేయమంటూ మొరాయించారు. అన్ని ఒకేసారి తలకు చుట్టుకున్నాయి. అప్పుడే రమ, శశాంక్ ని అరెస్ట్ చేశారేంటి, నేను వస్తున్నాను ఢిల్లీ అంటూ కాల్ చేసింది ఆనంద్కి. ఈ టైం అస్సలు బాగలేదు, శశాంక్ ఇల్లు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. నేను అక్కడిని తీసుకొని అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నాను, నువ్వు కొద్ది రోజులు సుజాత వాళ్ళ ఇంట్లోనే ఉండు అని చెప్తాడు ఆనంద్. దానికి రమ ఏడుస్తూ, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఇప్పుడు మీరు జైల్ పాల్ అయితే నన్ను, నా కూతుర్ని చూసుకునే వాళ్ళు ఎవరు అంటూ ఏడుస్తుంది రమ. ఇప్పుడు అవన్నీ మాట్లాడే సందర్భం కాదు. వాడిని ఎలాగోలా బయట పడేయాలి, లేకపోతే వాడితో పాటు నేను కూడా చిక్కుకుంటాను. అప్పుడు మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది.
అక్క కొడుకు అన్న ప్రేమతో వాడు ఏం చేసినా అవునంటూ వెళ్ళాను తప్ప నాకై నేను ఏ తప్పు చెయ్యలేదు రమా అంటూ ఏడుస్తాడు ఆనంద్. మరోవైపు నందిత తన కొడుకుని అరెస్టు చేయడం జీర్ణించుకోలేకపోయింది. తన కొడుకు చాలా మంచివాడు, ఎవరికి ఎలాంటి అపకారం చెయ్యడు, అలాంటి ఆలోచన కూడా తనకి లేదు. తన కాబోయే భార్యను తనెందుకు కిడ్నాప్ చేస్తాడు, ఇదంతా నా కొడుకు శత్రువుల పని అంటూ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఎంతమంది బంధువులు, లాయర్స్, మేనేజర్లు సార్కి ఏం కాదు అని చెప్తున్నా ధైర్యం చాలడం లేదు. ఒక తల్లిగా తను ఎంత పోరాటం చేయాలో అన్నిటికీ సిద్ధపడుతుంది. ఇంత జరుగుతున్న శశాంక్కి మాత్రం చీమ కుట్టినట్టు లేదు. లోపల ఉండి కూడా చక్రం పడడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అతని ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం త్వరలో. ఆనంద్తో మాట్లాడిన రమ ఏడుస్తూ కూర్చుంది. అక్కడికి వచ్చిన సుజాత ఏమైందక్క అని అడుగుతుంది. జరిగిందంతా సుజాతకు చెప్తుంది రమ. మరి బావగారు అంత చెప్తున్నప్పుడు వెళ్ళడం ఎందుకక్క, ఇది ఎక్కడికక్కడ సద్దుమణిగే వరకు ఇక్కడే ఉండు అంటూ ఉండగా కిషోర్ వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు రమణి. జరిగిందంతా చెప్తుంది సుజాత. అయ్యో దానికే ఇంత బాధపడాలా, బిజినెస్ అన్నప్పుడు కేసులు వస్తూ ఉంటాయి, ఆనంద్కి ఏమి కాదు, నువ్వు బాధపడకు. అయినా శశాంక్ సంగతి మాకు ఎప్పుడో తెలుసు, అతను పైకి కనిపించేంత మంచివాడు కాదు. ఏమనుకోకు రమ్మమ్మ ఇలా అంటున్నానని. ఇప్పుడు శ్యాంప్రసాద్, సుజాత, చైత్రకి కూడా అతని వల్ల ప్రమాదం ఉంది. దెబ్బతిన్న పాము అతను, ఎటువైపు నుంచి బుస కొడతాడో తెలియదు ఇప్పుడు. అందుకే అతని శత్రువులు అతని వీక్ పాయింట్ పై కొట్టాలని చూస్తారు. ఆ క్రమంలో మిమ్మల్ని ఏదైనా చేస్తే అప్పుడు అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ రండి మాతో పాటు. నేను ఎలాగో శ్యామ్, క్షేత్ర, సుజాతని హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆ విషయమే శ్యామ్ రాగానే మాట్లాడదాం అనుకున్నాను. ఇక మీరు కూడా బయలుదేరండి మాతో పాటు. అక్కడ మీకు మంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం, కావాలంటే ఆనంద్తో నేను మాట్లాడతాను అన్నాడు కిషోర్. అయ్యో నీకెందుకన్నయ్యా రిస్క్, మా బంధువుల ఇంటికి వెళ్తాను అంటుంది రమ. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వస్తే ఇంకా మాకు సంతోషమే. ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళినా చిన్నతనమే తల్లి, పైగా అక్కడ సెక్యూరిటీ ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీతో పాటు వాళ్ళు కూడా రిస్కుల్లో పడతారు, కాబట్టి మాతో బయలుదేరండి. నన్ను అన్నయ్యే అనుకో, నాకు ఒక చెల్లెలుంది, తను కష్టకాలంలో ఉంటే పుట్టింటి తలుపులు మూసేస్తామా? అది కూడా నీ పుట్టిల్లే అనుకో, వచ్చే తల్లి అన్నాడు. దాంతో అలాగే అన్నయ్య, మీరు అంతలా చెప్తుంటే ఎలా రాను, మా అన్నయ్యలే అనుకుంటాము అంది రమ సంతోషంగా. చాటుగా చైత్ర, నీనాలు ఆ మాటలు విని తెగ సంతోషపడిపోతారు. ఇక వెంటనే మీరు అన్ని సర్దుకోండి అంటూ శ్యామ్ రాగానే అన్ని విషయాలు మాట్లాడి వెంటనే కుశాల్ కి కాల్ చేస్తాడు కిషోర్. అతను వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. అలాగే రాజ్ కి, లవన్ కి కూడా కాల్ చేసి విషయం చెప్తాడు. అంతే, లవన్ వెంటనే హైదరాబాద్ కి టికెట్ బుక్ చేసుకున్నాడు, తన ప్రియురాలు తన ఇంటికి రానుందన్న ఆనందంతో. ఇక రాజ్ ఇంటికి ఫుల్ గా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు. ఎవరి పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చిన్న చీమ కూడా ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదని సెక్యూరిటీకి చెప్పాడు రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.